కేంద్రపాలిత ప్రాంతం యానం అసెంబ్లీకి సంబంధించి 5 గంటలకి మాక్ పోలింగ్ నిర్వహించి, 7 గంటల నుంచి కూడా అధికారికంగా ఎన్నికల పోలింగ్ అయితే నిర్వహించినారు. ఇప్పటికి కూడా 36% పైబడి ఎన్నికల పోలింగ్ అయితే నిర్వహించారు. క్లియర్‌గా చూడొచ్చు విజువల్స్ ఏవైతే పుదుచ్చేరి యానంలో సంబంధించి 30 నియోజకవర్గాల్లో ఉన్న 30 నియోజకవర్గం సంబంధించి 42 బూతుల్లో ఉన్న 17వ బూత్‌లో మనము. ఈ 17 బూత్ సంబంధించి ఆకర్షణీయంగా ఉండడానికి పింక్ బూత్, యూత్ బూత్ కూడా వారు పెట్టడం జరిగింది. 17వ బూత్ సంబంధించి ఎవరైతే మల్లాడి కృష్ణారావు గారు వారి భార్య మల్లాడి విజయలక్ష్మి కూడా ఇప్పటికే 17వ బూత్ ఉదయలక్ష్మి గారు కూడా ఏవైతే ఈ పోలింగ్ సంబంధించి పోలింగ్ కేంద్రం పింక్ బూత్ ఏవైతే ఉందో ఈ 17వ బూత్ కూడా వారు ఇక్కడ పరిశీలించారు. వారు లోపల కూడా నేరుగా అంటే ఆవిడ ఏజెంట్గా లోపలికి కూడా చూసిన పరిస్థితి. ఎవరైతే మల్లాడి కృష్ణారావు వారి తనయుడు కూడా ఇక్కడ ఎవరైతే ఈ పోలింగ్ కేంద్రాలు కూడా చూసిన పరిస్థితి. మేడం చూడండి ఎప్పుడు ఎన్నికలు పోలింగ్ జరుగుతుంది ఎలా జరుగుతుంది? అంత హ్యాపీ జరుగుతుంది. అంతా బాగా జరుగుతుంది. వన్ సైడ్ అంతా వన్ సైడ్ అంత బాగుంది. బాగుంది. అంటే ఇప్పుడు లోపలికి కదా పింక్ బూత్ అంటే ఏంటి తేడా? అంటే ఎక్కువ లేడీస్ మహిళలు ఎక్కువ ఉన్న బూత్ అనుకుంటా. ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు. మహిళా ఉద్యోగుల లేదా మహిళలు ఎక్కువ మహిళా ఉద్యోగుల నేను అడిగితే అదే అది చెప్పారన్నమాట. దానికోసం ఇక్కడ ఏంటి పింక్ అని అడిగాను నేను. అంటే మీరు అదే ఓటేసారా మేడం? వేసాను. మీరు చూస్తారు కదా బయట బూతులు తిరిగారు కదా, ఎలా అనిపించింది ఫీలింగ్? అంటే అంత ప్రశాంతంగా జరుగుతుందండి? ప్రశాంతంగా జరుగుతుంది. ఏ గొడవ లేదు, ఏమీ లేవు. చాలా బాగా జరుగుతుంది. సార్ చెప్పండి, ఇప్పుడు ఎన్నికల ఇప్పటికే మీరు బౌలింగ్లని చూశారు, పింక్ బూత్లో కూడా మీరు వెళ్ళారు. అసలు ప్రశాంత వాతావరణం జరుగుతుంది అనుకుంటారా? పొద్దునుంచి అన్ని బూతులు తిరగడం జరిగింది. ఇప్పుడు అంతా అన్ని చోట్ల ప్రశాంతంగానే జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఏమీ జరగలేదు. అంతా అన్ని చోట్ల పొద్దున్నుంచి 200 ఓట్లు 300 ఓట్లు అలాగే ప్రతి బూత్లోని కరెక్ట్గానే పోలేని. ఈ బూత్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 50% వరకు ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఉన్న బూతుల్లో కంపేర్ చేస్తే ఇది 50% కంప్లీట్ చేసుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కొంచెం స్లో అయినా మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా 1 గంటకి మా నాన్నగారు మోస్ట్లీ అనుకున్న టార్గెట్ మేము రీచ్ అయిపోతాం 1 o'clock కల్లా. అంటే 30 ఏవైతే దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న ఈ 17 బూత్ కాకుండా ఇప్పటికి 37% ఓటింగ్ పోల్ అయింది. సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. అంటే పూర్తి స్థాయి అయ్యే అవకాశం ఉందంటారా? ఆల్మోస్ట్ 3 గంటలకి 4 గంటలకే ఆల్మోస్ట్ చాలా వరకు ఓటింగ్ అనేది పూర్తి చేసుకుంటుంది. ఇంకా ఆ మిగిలిన దూరం ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కానీ అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వాళ్ళు మోస్ట్లీ ఆఫ్టర్నూన్ అయిన తర్వాత మోస్ట్లీ ఇంకా మిగిలిన ఓటింగ్ అనేది జరుగుతుంది. ఎలాగో పుదుచ్చేరి నుంచి ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ వరకు ఎలాగో వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నమోదు చేస్తారు కొన్ని గంటల్లో. ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇప్పుడు 42 ఏవైతే బూతులకు సంబంధించి దాంట్లో 13 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవైనా వెళ్ళారా మీరు? అన్న బూతులు చూసి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అన్నిటికీ వెళ్ళాం. అక్కడ కూడా ఎటువంటి గొడవలు అలాంటివి ఏమీ జరగలేదు. గత తరహాలో చాలా ప్రశాంతంగానే జరుగుతున్నాయి అన్నీ ఇప్పటివరకు తిరిగిన వాటిలోని. ఇప్పుడు మేజర్ టౌన్ సెక్షన్ అంతా మేము కవర్ చేసుకున్నాం. ఇప్పుడు విలేజ్ సెక్షన్కి వెళ్ళబోతున్నాం. ఇంకొక 3-4 గంటల్లో ఆల్మోస్ట్ అంతా పోలింగ్ చాలా వరకునే నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూసాం కదా, ఓవరాల్గా ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోలింగ్ సంబంధించి ఇప్పటికే ఏవైతే 42 బూతుల్లో ఉన్న ఇప్పటికే చాలా బూతులు కూడా మేము అంతా సందర్శించాము. అంత ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఈ ఎన్నికల పోలింగ్ అది జరుగుతుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా గతంలో జరిగిన విధంగా కూడా కాకుండా ఈసారి అంతా పూర్తి పర్యవేక్షణలో కూడా ఒక సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది జరగలేని చెప్పి ఒక పక్క ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఎన్నికల ఏజెంట్స్ కూడా ఇక్కడ పరిశీలించిన పరిస్థితి అయితే పూర్తి భద్రతా నేపథ్యంలో 42 ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగిన పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా యానం నుంచి.